జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. కేరళ స్టోరీ ఈ సినిమా రిలీజ్కి ముందే చాలా సంచలనాలు సృష్టించింది. రిలీజ్ తర్వాత అంతకన్నా ఎక్కువ సంచలనాలు సృష్టించింది. నిజంగా ఈ సినిమా జరిగిందా, నిజంగా ఇది నిజ జీవితంలో కొంతమంది ఆధారంగా తీసిన ఈ సినిమా నిజమా కాదా అనేసి సోషల్ మీడియా కూడా టూ వింగ్స్గా, అంటే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనేసి ఇలా ఇద్దరుగా విడిపోయారు. కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తే మరికొంతమంది ఇది ఫేక్ అనేసి, ఫేక్ ప్రోపగండా అనేసి మాత్రం చెప్పుకొని వచ్చారు. అయితే కేరళ స్టోరీలో ఏదైతే ఒక ముస్లిం యువతి తన స్నేహితురాలను, అంటే హిందూ అండ్ క్రిస్టియన్ స్నేహితురాలను మతం మార్చి జిహాదీలుగా మళ్లించిందో, అలాంటి స్టోరీ ఒకటే హైదరాబాద్లో జరిగింది. అయితే ఆ స్టోరీ ఏదైతే నిజ జీవితంలో జరిగిందో ఆ కేసు హ్యాండిల్ చేసిన హిందూ ఆయన నుంచి మౌనికారెడ్డి శంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నిజంగా ఈ స్టోరీ అసలు వీళ్ళ వరకు ఎలా వచ్చింది, సో బాధితుల పక్షాన్ని నిలబడడానికి మెయిన్ కారణం ఏంటి. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ చెప్పండి, అసలు ఈ బాధితులు మీ దాకా ఎలా వచ్చారు అండ్ ఎగ్జాక్ట్లీ కేరళ స్టోరీకి మక్కి టు మక్కి హైదరాబాద్లో జరగడానికి కారణం ఏంటి? నిజంగా ఇది ఫస్ట్ టైం జరిగిందా, లేకపోతే మీరు ఇప్పటిదాకా ఎన్నో కేసెస్ని హ్యాండిల్ చేశారు, సో ఇలాంటి కేసెస్ చూసారా మీరు? అంటే ఎగ్జాక్ట్లీ సినిమా వచ్చిన 2-3 మంత్స్ ఈ గ్యాప్లోనే ఇది ఇక్కడ రిపీట్ అవ్వడం, సో దీని గురించి మీరేమంటారు? ఇది లంగర్ హౌస్లో సోనీ జాదవ్ అన్న ఒక అమ్మాయి అండి. సో జాదవ్ ఫ్యామిలీస్. సో అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక ముస్లిం స్కూల్లో ఫీజు తక్కువ ఉందని చెప్పేసి ఆ స్కూల్లో జాయిన్ చేశారనమాట. హిందూ పేరెంట్స్ మామూలుగా అమ్మాయి అమ్రీన్, సోనీ జాదవ్కి అమ్రీన్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయింది స్కూల్లో. సో 10th వరకు ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. సో ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. తర్వాత ఈ అమ్మాయి స్కూల్ అయిపోయాక కూడా ఎవ్రీ 15 days మంత్లీ వన్స్ అట్లా అమ్మాయి దగ్గరికి రావడం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఇట్లాంటివి చేసి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందంటే అమ్మాయి రిలీజియన్ కూడా కన్వర్ట్ అయ్యేంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది అనేది తెలియట్లేదు ఎవరికి. అమ్రీన్ అడిగితే నాకు తెలీదు, మీరు అమ్మాయి ఫోన్లో రిలీజియన్ గురించి, ఇట్లా ఇస్లాం గురించి ఉన్నప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ గమనించుకోవాలి కదా, మరి వాళ్ళ పేరెంట్స్ కదా మిస్టేక్ అని అంటుంది అమ్మాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా మీడియాలో రావడం కానీ, అడ్వకేట్ కొంచెం ఫైట్ చేయడం కానీ, పోలీస్ కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడం, అమ్రీన్ అనే ఫ్యామిలీ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వదిలేయడం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ సఫర్ అయ్యేది అల్టిమేట్లీ హిందూ పేరెంట్స్. ఎందుకంటే వీళ్ళు థ్రెట్గా చూడలేకపోయాను, దాన్ని ఇగ్నోర్ చేసేసరికి ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మాయి వీళ్ళకి దొరకకుండా ఎక్కడుందో కూడా ఇప్పుడు తెలియదు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా లేదు. సో ఇంత వియర్డ్గా ఉంది. మరి అమ్మాయి ఎక్కడన్నా కిడ్నాప్ అయిందా, ఎవరి చేతిలో నాకు వెళ్ళిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళిపోయిందా, ఇండియాలోనే ఉందా, ఉంటే ఎవరి దగ్గర ఉంది, ఏ డీటెయిల్స్, ఎలాంటి ఆన్సర్స్ లేవు ఇప్పుడు మన దగ్గర. సో దీనికి మరి ఇది అమ్మాయికి ఏం సంబంధం లేదేమో అమ్రీన్కి అని అనుకుందామంటే, కరెక్ట్గా సోనీకి 21 years వచ్చిన తర్వాత పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత 2 monthsకి అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని, ఇంట్లో కొంచెం డబ్బు తీసుకొని అట్లా వెళ్ళిపోయింది. సో సర్టిఫికేట్స్, డబ్బులు, పాస్పోర్టు ఇన్ని దించుకొని వెళ్ళినప్పుడు ఏదన్నా ఏదో ప్లాన్ ఉండి ఎజెండా ఉంటేనే అంత ప్లాన్డ్గా వెళ్తారు. లేకపోతే మామూలుగా ఒకవేళ లవ్ అయ్యేది ఉంటే అమ్మాయిలు వెళ్ళిపోతారు, ఇట్లా సర్టిఫికెట్లు తీసుకొని డబ్బులు తీసుకొని అట్లా వెళ్ళరు, పాస్పోర్ట్ కూడా తీయించుకోరు. మళ్ళీ పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. బికాస్ నేను మక్కి టు మక్కి కేరళ స్టోరీ అని చెప్పాను కదా, అందులో కూడా ఒక ముస్లిం అమ్మాయి కన్వర్ట్ చేయించిన తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వడము, వాళ్ళని ISIS సైడ్ తీసుకువెళ్ళడము, నిజంగా ఇంత భారీగా ఇక్కడ స్కెచ్ ప్రకారం జరుగుతుంది అంటారా? అది ఒకసారి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వింటారు. సో దే జస్ట్ ఫాలో దేర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఈ వియర్డ్ థింగ్ అంటే ఇదే అనమాట. పాస్పోర్ట్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోవడం, అంటే పేరెంట్స్తోని చెప్పకుండా, అంటే ఇంత కైండ్ ఆఫ్ వాళ్ళ బ్రెయిన్ని మొత్తం పాయిజనస్ చేయడం అనేది వీళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. సో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఏదో ఒక అబ్బాయి వచ్చేసి మాయమాటలు చెప్పి వాడి గుడ్ ఫేస్ చూపించి ప్రేమించి తీసుకెళ్ళడం ఒక కైండ్ ఆఫ్ అట్రాసిటీ. అయితే ఆ అట్రాసిటీ కంటే ఇప్పుడు వర్స్ట్ అట్రాసిటీ ఏంటి అంటే ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్ వల్ల తన ఇన్ఫ్లుయెన్సే వెళ్ళిపోవడం అనేది ఇంకా ఏమంటారు, చిన్నప్పటి ఫ్రెండ్. అంటే ఎట్లా అంటే మనుషులని మనం నమ్మకుండా, అంటే ప్రతి మనిషిని సస్పెక్ట్ చేసే, అంటే సస్పెక్షన్ యాంగిల్ని మన లోపల క్రియేట్ చేయడం,
అంతకు మించి ఇంకేం కనిపించట్లేదండి ఇందులో. ఎందుకంటే సరే ఓకే జెంట్స్ చేసిండ్రు, లవ్ జిహాద్ కావచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు, వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది. లేడీస్ కూడా చేస్తున్నారు అంటే ఇది ఇంకా వర్స్ట్ థింగ్ ఇంకేముండదు. దిస్ ఈస్ ద లిమిట్. సో ఇప్పటికి కూడా ఇంకా హిందూ పేరెంట్స్ మేల్కోకపోతే, వాళ్ళ పిల్లలకు ధర్మం గురించి నేర్పించకపోతే, ఇట్లా థ్రెట్ బయట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నప్పుడు మనము ఫైర్ చూపిస్తాం, వాళ్ళకి ఫైర్ చూపించి ఇది కాలుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాడికి ఒకసారి టచ్ చేసి చూపిస్తాం, అది ఎంత బర్న్ అవుతుంది, ఎంత ఎక్కువ టచ్ చేస్తే అంత ఇంటెన్సిటీగా నీకు బర్న్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లే మనం తేలో ఏదో పురుగో ఏదో యానిమల్ పాయిజనస్ క్రీచర్ ఉంటే అది కరుస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఇట్లాంటప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మన మీద అట్రాసిటీస్ చేసిన ఒక రిలీజన్, మన టెంపుల్స్ని కూల్ చేసిన ఒక రిలీజన్, మన మీద జిజియా అటాక్స్ వేసి బలవంతంగా మన వాళ్ళనే మతం మార్చిన ఈ రిలీజన్ గురించి నాలెడ్జ్ మనం పిల్లలకి ఇవ్వకపోతే రేపు ఇట్లా పిల్లలు లాస్ అయినప్పుడు అల్టిమేట్ సఫరర్స్ ఆర్ ద పేరెంట్స్. సో దీనికి పేరెంట్స్గా వాళ్ళు యాక్టివేట్ అవ్వాలి, జాగరూకులు అవ్వాలి. అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా అలర్ట్ అవ్వాలి. అండ్ ఇట్ ఈస్ అ హై టైమ్ ఆల్ ద హిందూస్ పోలరైజ్ అవ్వాలి. ఎందుకంటే దే విల్ నాట్ సీ యూ యాజ్ అ ఇండివిజువల్గా చూడరు, మిమ్మల్ని ఒక క్యాస్ట్గా చూడరు. అమ్మాయి జాదవ, అమ్మాయి పటేలా, అమ్మాయి రెడ్డియా, కమ్మనా అని చూడరు. దే సీ యూ యాజ్ అ నాన్ బిలీవర్ ఆఫ్ ద రిలీజన్. సో నాన్ బిలీవర్ ఆఫ్ ద రిలీజన్గా మిమ్మల్ని ట్రీట్ చేసినప్పుడు మీరు మళ్ళీ డివైడెడ్గా ఉంటే మీరు ఈ థ్రెట్ని ఎప్పటికి కూడా రియలైజ్ అవ్వలేరు. సో యూ నీడ్ టు రియలైజ్ ద థ్రెట్. మ్యామ్ ఒక నిమిషం, మీరు హిందూ ముస్లిం లాగా ఈ స్టోరీని చూడాలి అని అంటున్నారు మీరు, కానీ సోషల్ మీడియాలో చాలామంది ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది కదా, దీంట్లో అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు మరి? ఆ యాంగిల్ని కూడా మనం అనలైజ్ చేస్తే ఇప్పుడు సోనీ అమ్రీన్ బేగం చెప్పిన విషయాలకు సోనీ ఇన్ఫ్లుయెన్స్ అయింది. మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే సోనీ ఈజ్ లైక్ అ వైట్ ప్లెయిన్ పేపర్. సో అమ్రీన్ ఏం చేసింది, తనకి ఇష్టమైంది దాని మీద రాసేసింది. సో ఇక్కడ ఇఫ్ ఎట్ ఆల్ సోనీ కూడా అమ్రీన్ లాగా రిలీజియస్గా ఉందనుకోండి, ఫైనాన్షియల్ది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం గమనిస్తే ముస్లిమ్స్ చాలా వరకు ఫైనాన్షియల్గా లో ఉంటారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు. అయినా కూడా వాళ్ళు రిలీజియన్తో కనెక్టెడ్ ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడము, ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు ఫాలో అవ్వడము, వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్లో వాళ్ళు రిలీజియస్గా ఉండడము, ఇవన్నీ చూస్తుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిందూస్ చాలా బ్రాడ్నెస్ ఎక్కువైపోయింది, చాలా బ్రాడ్ మైండెడ్ ఎక్కువైపోయింది. కనెక్టివిటీ లేదు, ఒక సొసైటీలో ఒకరితోనొకరికి కనెక్షన్స్ లేకపోవడం. దీనివల్ల ఏమైపోతుందంటే అలోన్గా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఒక చింతగింజలతో ఒక గేమ్ ఆడతామండి, అన్ని ఇట్లా కుప్పలాగా పోస్తుంది, తర్వాత దూరంగా ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా వేలుతో ఇట్లా తీసేస్తాం అనమాట. అంటే ఏదైతే కుప్పకు దగ్గరగా ఉంటుందో దాన్ని టచ్ చేయం మనం, కుప్పకు దూరంగా ఉన్నదాన్ని తీస్తామని. సో ఇప్పుడు హిందూ సొసైటీ అలా కుప్పలాగా అందరు ఒకరికి ఒకరు టచ్లో ఉండి సొసైటీలో హిందూ బంధు అనే కాన్సెప్ట్తోనే ఒకరితోనొకరు కనెక్టెడ్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సరే మన అమ్మాయి వెళ్ళలేదు కదా, వేరే ఎవరో అమ్మాయి వెళ్ళింది కదా అని అనుకోకుండా సొసైటీలో ఎవరెవరికైతే ఈ విషయం తెలిసిందో, ఈ విషయం పట్ల జ్ఞానం వచ్చిందో వాళ్ళు సొసైటీలో ఉన్న మిగిలిన వాళ్ళని అవేర్ చేయడము, లేదా మీకు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్లో అందరు కలిసి ఒకసారి గ్యాదర్ అవ్వడం, రాని వాళ్ళని ఇన్వైట్ చేయడం, ఇట్లాంటివి చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ దీనిలో 100% మీరు అన్నట్టు ముస్లిం అమ్మాయి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు హిందూ అమ్మాయి నుంచి, హిందూ అమ్మాయి ఎందుకు అవుతుంది? సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్లెయిన్గా ఏం రాయకుండా ఉండేసరికి వాళ్ళు వచ్చేసి ఏది రాసినా కూడా వాళ్ళు అటు సైడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఒకటి, ఇట్లాంటి 4 అయినాయి అనుకోండి ఒకటే గల్లీలో, నెక్స్ట్ మిగిలిన వాళ్ళకైతే సేఫ్టీ థ్రెట్లో ఉన్నట్టే కదా. సో దీన్ని ఇప్పుడు మేల్కోకపోతే రేపు మీ పిల్లలు కూడా ఇదే పొజిషన్లోకి వెళ్ళిపోతే మీరు కూడా ఇట్లనే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిలాగా ప్రెస్ క్లబ్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, న్యూస్ ఛానళ్ళ చుట్టూ ఇట్లా తిరుక్కుంటూ ఏడ్చుకుంటూ మీ లైఫ్ని. ఎస్ మ్యామ్, మీరు ప్రెస్ మీట్లో మీరు కూడా మాట్లాడారు. అంటే అమ్రీన్ ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకుని వచ్చిందో అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నానని చెప్పారు. నిజంగా అక్కడ ఉన్నారా, మీరు స్పాట్లో ఉన్నారా కోర్టుకి తీసుకొచ్చినప్పుడు? లేదండి, కోర్టు అంతా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లి ఉంది. సో ఏం పేరెంట్స్ కూడా లేరు, వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. పోలీస్ జస్ట్ తీసుకొచ్చేసి మేము ఇచ్చేసినామని చెప్తాం. సో ఇక్కడ మనం పోలీస్ యాంగిల్ ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. వై డిడ్ దే జస్ట్ బ్రింగ్ హర్ దేర్? పేరెంట్స్ని పిలవాలి కదా, అవును, పేరెంట్స్ని పిలవలేదు, అక్కడికి పిలవకుండా చేశారు. సో ఇప్పుడు వాళ్ళు చేసినరా చేయలేదా అనేది కూడా మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలి, 100% క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. యూజువల్లీ పోలీసులు ఏం చేస్తారంటే ఒక కంప్లైంట్ తీసుకుంటారు, మిస్సింగ్ కంప్లైంట్. సో ఇది 1 వీక్ తర్వాత అది ఆటోమేటిక్గా డిస్పోజ్ అయిపోతుంది. సో అట్లా డిస్పోజ్ చేసేసి వాళ్ళు వేరే కేసులు చూసుకుంటున్నారు. సో ఇక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి నిబద్ధత లేదు, ఎలాంటి కమిట్మెంట్ లేదు తీసుకురావాలి అని చెప్పడానికి. సో మనం పోలీస్ని క్వశ్చన్ చేయాలి, అట్ ద సేమ్ టైం
ఆ అమ్మాయికి సఖీ సెంటర్కి పంపించాలి అన్నప్పుడు పోలీస్ వర్ నాట్ రెడీ. భరోసా సెంటర్కి పంపించారనుకుంటా కదా. మనం మామూలుగా పంపించినాము అంటే అక్కడ వాళ్ళకు నువ్వు తీసుకెళ్ళి ఒక బ్రెయిన్ వాష్డ్ ఫేజ్లో ఉన్న అమ్మాయిని భరోసా సెంటర్లో పెట్టి వాట్ ఈస్ యువర్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ షుడ్ బి లైక్ ఈ రిలీజన్, నీ రిలీజన్ ఇది, ఈ రిలీజన్ ఇది, సో రెండింటికి డిఫరెన్స్ ఇది, నువ్వు ఇప్పుడు దేనిలోకి వెళ్ళదలుచుకున్నావు, నీకు పేరెంట్స్ ఇంపార్టెంటా, ఇంపార్టెంట్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ కౌన్సిలింగ్ కదా. దే డిడ్ నథింగ్. వాట్ దే డిడ్, ఆ రిపోర్ట్ ఏదైనా ఇవ్వమని అడగండి, ఏ రిపోర్ట్ లేదు వాళ్ళ దగ్గర. సో జస్ట్ యూ పుట్ గర్ల్ ఇన్ గర్ల్స్ హాస్టల్లో పెట్టి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వలేదు, అక్కడ గుడ్ అండ్ బ్యాడ్ నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు అక్కడ పెట్టి ఏం లాభం? సో పెట్టిన దానికి ఒక ప్రాసెస్ ఉండాలి, ఒక ప్రొసీజర్. మేమేం అడుగుతున్నానంటే ఇప్పుడు నేను యాజ్ అన్ అడ్వకేట్ నా దగ్గరికి ఏదైనా కేసు వచ్చినప్పుడు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ జస్టిస్. సో ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రిలీజియన్ ఇట్లా ఉంటుంది, ఈ రిలీజియన్ ఇట్లా ఉంటుంది, లేదా రిలీజియస్ లీడర్స్ని పిలిపిస్తే ఒక ముల్లాతోని ఏంటి వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ చెప్తాం, ఒక పంతుల్ని పిలిపించేసి ఈ రిలీజియస్ బిలీఫ్స్ చెప్తాం. అక్కడ వాళ్ళ తల్లి ఉంటుంది. సో ఇమోషనల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అండర్స్టాండింగ్ అవుతుంది. సో అప్పుడు అమ్మాయిని లెట్ హర్ చూస్. మనం ఇదంతా ఓపెన్గానే ఒక డిబేట్ లాగా ఒక దానిలో చేద్దాం. సో ఎలాంటి ఆప్షన్ ఇవ్వట్లేదు, అసలు అమ్మాయి ఎక్కడుందో తెలీదు, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, ఎక్కడో దర్గాలు ఉందని చెప్తారు, ఎక్కడో ఉందని చెప్తారు. నేను అమ్రీన్కి కాల్ చేసిన, ఏందమ్మా ఈ అమ్మాయి ఇట్లా మీరు అట్లా వదిలేస్తారా, మీ ఫ్రెండ్ని కదా, నీ ఫ్రెండ్ కదా చిన్నప్పటి నుంచి వెళ్ళి అని అంటే ఆ అమ్మాయి అంటది, ఆ అమ్మాయి ఫోన్లో మరి అవన్నీ కాల్ రికార్డ్స్, కాల్ హిస్టరీలో మొత్తము, ఫోన్ హిస్టరీలో, యూట్యూబ్ హిస్టరీలో ఇస్లాం గురించి ఉన్నప్పుడు మీరు ఎందుకు అప్పుడే అలర్ట్ అవ్వలేదు, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు? కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఇదంతా తెలియదు అని చెప్పారు. పేరెంట్స్ని అడిగితే నాకు తెలియదు ఇదంతా, లేదు అసలు తెలియదు అని చెప్పారు. తెలీదు అన్న తర్వాత మరి ఆ అమ్మాయిని పోలీస్ చెప్తారు అక్కడి నుంచి తీసుకొచ్చినాం. స్కూటీ మీదనే వెళ్ళింది, అమ్రీన్ స్కూటీ మీదనే వెళ్ళింది సోనీ. సో ఆ స్కూటీ మీద వెళ్ళింది కూడా రికార్డ్ ఉంది పోలీస్ దగ్గర, ఎఫ్ఐఆర్లో అది మెన్షన్ చేశారు. సో మీరు అడిగారా అంటే స్కూటీ మీద ఎక్కడ తీసుకెళ్లారు అనేసి? లాస్ట్ టైం అనుకుంటా అదంతా స్కూటీ మీద తీసుకెళ్లడం. అమ్రీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్రీన్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి పోలీస్ తీసుకొచ్చారనమాట. సో ఇట్లా మనం ఎంతసేపు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం కంటే కూడా వి షుడ్ లైక్ ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఇంటి ముందటికి వెళ్ళడం, అందరం కలిసి అట్లా సో అట్లాంటి ఎకో సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ కేసుని డీల్ చేయలేకపోతున్నాం అనమాట. సో అల్టిమేట్ లూజర్ ఏమైపోతున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనుకుంటాం, అమ్మాయి పేరెంట్స్ అనుకుంటాం, కానీ ఇన్ అదర్ వర్డ్స్ ఇండైరెక్ట్లీ హిందూ సొసైటీ ఇస్ ద అల్టిమేట్ లూజర్. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందటికి వెళ్ళి ఇప్పుడు అదే సిచ్యువేషన్లో అమ్రీన్ని ఒక హిందూ అబ్బాయి తీసుకొచ్చినప్పుడు మీరు చూసారు నాగరాజుని ఎలా రోడ్డు మీద. సో వాళ్ళ కమిట్మెంట్ అంతలో ఉన్నప్పుడు మన కమిట్మెంట్ ఇంత వీక్గా ఉంది. కనీసం వాళ్ళ ఇంటి ముందటికి వెళ్ళి గొడవ పెట్టి ధర్నా చేయడానికి కూడా మనకు ఒక ఈకో సిస్టమ్ లేదు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ విచ్ హిందూ సొసైటీ ఈస్ ఫేసింగ్ అండి రైట్ నౌ. సో హిందూ వాహినిలో నుంచి మీరు అడ్వకేట్గా ఉంటారు అండ్ ఇలాంటి లవ్ జిహాద్ కేసెస్ని ఎన్నో చూసి ఉంటారు. నిజంగా ఒక అమ్మాయి ఇలా తీసుకెళ్లడము మక్కి టు మక్కి కేరళ స్టోరీ లాగా, అండ్ ఇందులో ఒక జంజమ్ కా పానీ అనేసి ఒక బాటిల్ కూడా చూపెట్టారు ఆ రోజు ప్రెస్ మీట్లో. సో ఇలాంటి కేసుని చూసారా మీరు, ఎప్పుడైనా డీల్ చేశారా? లవ్ జిహాద్ కేసెస్ అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని తీసుకెళ్లడము ఇలాంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కానీ ఒక ముస్లిం అమ్మాయి ఎగ్జాక్ట్లీ మూవీ లాగా ఇదంతా జరగడం. ఇది దీనిలో 2-3 పాయింట్స్ చెప్పాల్సి ఉంటుందండి. ఇప్పుడు జంజమ్ పానీ అన్నారు కదా, అవును. సో దాన్ని మామూలుగా లేమన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో మందు కల్పించేస్తారు అన్న థాట్లో వెళ్ళి. అంటే కేరళ స్టోరీ సినిమాలో కూడా, ఒక నిమిషం, కేరళ స్టోరీ సినిమాలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారన్నమాట, ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టానిక్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి ఇస్తే వాళ్ళ మైండ్ పైన ప్రభావం చూపిస్తుంది అనేసి సినిమాలో కూడా చూపెట్టారు. సినిమాలో జరిగిందే ఇంతకుముందు పేపర్లో వచ్చింది అనేసి కూడా ప్రూఫ్స్తో సహా సినిమాలో చూపెట్టారు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా పేరెంట్స్ తనిఖీ చేస్తే తలగడ కింద అంటే దిండు కింద బాటిల్స్ కనిపించాయి. దీన్ని అంటే అది కొంచెం సైకలాజికల్గా వీక్ చేయడమో లేకపోతే మైండ్ని అజిటేట్ చేయడమో అట్లాంటిది ఏదైనా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అలాంటి డ్రగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఒక లవ్ జిహాద్ కేసులో ఎట్లా చూసానంటే ఆ అమ్మాయిని ఇట్లాంటి డ్రగ్స్ ఇచ్చి ఆ టైంలో ఆ అమ్మాయిని రాంగ్ పొజిషన్లో ఉన్న పిక్చర్స్ తీసుకొని నెక్స్ట్ అమ్మాయి మళ్ళీ హోష్ అండ్ ఆవాజ్లోకి వచ్చిన తర్వాత నార్మల్గా ఉన్న తర్వాత ఇవి చూపించి బ్లాక్మెయిల్ చేయడం. సో ఈ బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రాసెస్లో ఆ డ్రగ్ని తీసుకోవడం వల్ల వీళ్ళకి అజిటేషన్ అవన్నిటిని సప్రెస్ చేయడం. సో ఇది ఒక సైకిల్ అనమాట, ఒక లూప్ లాగా. ఫస్ట్ ఇవ్వడం, తర్వాత దాని నుంచి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ రాంగ్ యాంగిల్స్లో అట్లాంటివి తీసేయడం,
ఆ తర్వాత ఫొటోస్ని చూపించి బ్లాక్మెయిల్ చేసేసి మళ్ళీ తర్వాత వాళ్ళని ఇదే దీనిలో కంటిన్యూ చేయడం. ఇది మనము అజ్మేర్ స్టోరీ వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ అజ్మేర్లో స్కాండల్ మనం గమనిస్తే ఇవన్నీ సుప్రీంకోర్టులో ఈ వర్డిక్ట్ ఉంది, ఎవరైనా కూడా ఆర్టీఐలో అప్లై చేస్తే మనకు మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి. సో అక్కడ కూడా జరిగింది ఇదే అనమాట. ఒక అమ్మాయిని తీసుకెళ్లేసి ఆ అమ్మాయికి ఏదన్నా ఇట్లా డ్రగ్స్ ఇచ్చేసి ఆ అమ్మాయిని రాంగ్ పొజిషన్లో ఉన్న ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకొక అమ్మాయిని తీసుకురా అప్పుడు నిన్ను వదిలేస్తామని చెప్పారు. సో ఈ అమ్మాయి తన ఫ్రెండ్ని తీసుకొచ్చేదనమాట, అట్లీస్ట్ నేను సేవ్ అవుతా అన్న ఉద్దేశం. 1980s అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో ఇది తీసుకొచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఫ్రెండ్ ఇద్దరు అదే దానికి బక్రా అయిపోయేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయికి కూడా నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకురా, నెక్స్ట్ నిన్ను కూడా వదిలేస్తాము. కానీ అట్లా ఏమైపోయిందంటే వీళ్ళకి తెలియకుండానే ఆ స్కాండల్లో చాలా మంది అమ్మాయిలు పడిపోయారు. సో అజ్మీర్ దర్గాది ఇప్పుడు అది వస్తుంది. నెక్స్ట్ మీరు ఫిలింని చూసి ఏం రియల్గా చూడాల్సిన అవసరం లేదు, మీరు ఆర్టీఐలో అప్లై చేస్తే ఆ కేసు స్కాండల్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో దానికి సినిమాని చూడాల్సిన అవసరం కూడా లేదు. కేరళ స్టోరీ కూడా ఆయన ఏదో సినిమాగా తీశారు కానీ అది సినిమా కాదు, రియల్గా జరిగినవి. అవన్నిటిని మీకు వాటన్నిటికీ సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. అజ్మేర్ దర్గాది కూడా అంతే. సో మనం సిటీలో అది ఓన్లీ అజ్మేర్లో కేరళలో అని అనుకోవద్దు, అది మొత్తం ఇండియా మొత్తం సేమ్ ఒకటే ఎజెండాని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. నేను కూడా చాలా కౌన్సిలింగ్స్లలో అట్లా అమ్మాయిలను ఉల్టా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు జెంట్స్ ఎవరైనా వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఈ ఇష్యూ. తర్వాత ఎప్పుడైనా లేడీస్ మేము ఎవరైనా మా టీం నుంచి వెళ్ళినప్పుడు ఒకరితో నాతోనో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పేవాళ్ళను, అప్పుడు మేము అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో అది పెద్ద ఇష్యూ కాదు, నువ్వు ఒక విక్టిమ్ అయినావు అంతే, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ద కల్ప్రిట్. సో నువ్వు దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు, ఆ విక్టిమ్హుడ్ నుంచి వెళ్ళి నువ్వు బయటికి రావచ్చు, మిస్టేక్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మెల్లిగా మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనేది జరిగిందండి. మరి దీనిపైన హిందూ సమాజం ఎందుకు ఒక తాటిపైన రాలేకపోతుంది? హిందూ సమాజం ఎప్పుడూ ఒక తాటిపైకి రాదు, అది మనకు తెలిసిన విషయమే. అందుకనే మనం 800 years ఒక డెజర్ట్ రిలీజియన్ అట్రాసిటీస్ ఫేస్ చేసినాం, మళ్ళీ తర్వాత 200 years ఇంకో డెజర్ట్ రిలీజియన్ అట్రాసిటీస్ ఫేస్ చేసినాం. వాళ్ళు వెళ్తూ ఏవైతే డివిజన్స్ క్రియేట్ చేసి వెళ్ళారో అండర్ పొలిటికల్, లైక్ మీ భాష పరంగా డివిజన్, లేదా కుల పరంగా డివిజన్, లేదా ప్రాంత పరంగా డివిజన్. అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని గొడవ పెట్టుకుంటాం, హిందీ తెలుగు భాష అని గొడవ పెట్టుకుంటాం, కమ్మ కాపు రెడ్డి వెలమ అని కులం ఆధారంగా. సో ఈ డివిజన్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పొలిటికల్ ఎజెండాలో డివైడ్ చేస్తారనమాట. అంటే రిలీజన్ డివైడ్ చేసి మన హిందూస్ని డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు 2 language parties, political parties, 2 caste based political parties, 2 region based political parties. ఇట్లా చేయడం వల్ల ఆ డివిజన్ అనేది చాలా రూటెడ్ అండ్ స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. సో అలా స్ట్రాంగ్ అయిన రూటెడ్ అయిన ఈ డివిజన్ ప్రాసెస్ హిందూ సొసైటీలో ఉన్నదాన్ని క్లియర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. బట్ దెన్ టు సమ్ ఎక్స్టెంట్ నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్ల చాలా వరకు ఆ డివిజన్ని ఓవర్కమ్ చేసి అట్లీస్ట్ మన జనరేషన్ అండ్ మనలాగా ఆలోచించే ఈ జనరేషన్ పీపుల్ అందరూ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ హిందూ మోర్. అంటే ఇంకా క్యాస్ట్గా భాషగా ఇట్లా కాకుండా వాళ్ళని వాళ్ళు హిందూగా ఐడెంటిఫై చేసుకొని యునైటెడ్గా ఉంటున్నారు. కాబట్టి మచ్ బెటర్, మంచి బిల్స్ వస్తున్నాయి, ఆ మంచి బిల్స్ని పాస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో ఇంకొంచెం టైం పట్టొచ్చు, కానీ ఒకసారి అందరు కానీ మేల్కొన్నారంటే వాళ్ళు డివిజన్ మన పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళని తీసుకురావడం కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా మనం తీసుకొచ్చేస్తాం. ఈ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బట్ దెన్ వెన్ ద హోల్ హిందూ సొసైటీ రియలైజెస్ మనం చేయక్కర్లే, వాళ్ళే వచ్చేసి జై శ్రీరామ్ అంట. మ్యామ్, లవ్ జిహాద్ చూసాము, ల్యాండ్ జిహాద్ చూసాము, ఇప్పుడు ఫ్రెండ్షిప్ జిహాద్ అనేసి కూడా స్టార్ట్ అయింది. అండ్ యాప్స్లో కూడా ఇలాంటివి నడుస్తున్నాయి అనేసి విన్నాము. అండ్ ఆ రోజు ప్రెస్ మీట్లో అంటే నేనే అక్కడ స్వయంగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు, కొన్ని యాప్స్ ద్వారా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, బంబుల్ అనేసి డేటింగ్ యాప్స్ కావచ్చు, వీటి ద్వారా కూడా హిందూ అమ్మాయిల్ని మెయిన్గా టార్గెట్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు అనేసి చెప్పారు. సో నిజంగా అంటే యాప్స్ వరకు వచ్చింది, సో ఈ రావడానికి మెయిన్ కారణం ఏంటంటారు? మెయిన్ కారణం అంటే వాళ్ళ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ టు కన్వర్ట్ అండి. సో దేర్ వెరీ నేచర్ ఇస్ మీరు హుక్ ఆర్ క్రుక్ ఏదైనా సామధాన భేద దండోపాయాలు, ఏ ఉపాయం ఉంటే ఆ ఉపాయంలో కన్వర్షన్ అనేది వాళ్ళ పర్పస్ ఆఫ్ ద రిలీజియన్. సో ఇది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. సో అది గేమ్ ద్వారా కావచ్చు, ల్యాండ్ ద్వారా కావచ్చు, లవ్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్షిప్ ద్వారా కావచ్చు, ఏ విధంగా చేస్తారు అనేది ఇంకా వాళ్ళ స్ట్రాటజీ డిపెండ్స్ అపాన్ ద పావుగా ఎవరు దొరికిండ్రు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి దొరికింది అనుకోండి, లవ్ జిహాద్ అవ్వచ్చు.
అదే ఒక హిందూ ప్లేస్ని తీసుకోవాలి అని వాళ్ళు డిసైడ్ అయిన అనుకోండి, అప్పుడు అది ల్యాండ్ జిహాద్ అవుతుంది. అంటే వక్ఫ్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనం హెల్ప్లెస్గా తిరిగి రావాల్సి వస్తుంది. సో అది ల్యాండ్ జిహాద్ అవుతాయి. ఫ్రెండ్షిప్ జిహాద్లో ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఈ జిహాద్లో వాళ్ళ వంతు కృషి చేసేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఫ్రెండ్షిప్ జిహాద్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వల్ల ట్విట్టర్లో మొత్తం యూత్ అంతా ట్విట్టర్లో ఉంటారండి, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. సో ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి వీళ్ళని తీయాలి అంటే సో వీళ్ళని కొంచెం లూర్ చేయాలి ఏదన్నా ఒక విషయంగా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక గేమ్లో, ఆ గేమ్ది నేను కూడా చూసాను, ఆ గేమ్ ఆడిన తర్వాత ఆడుతున్నంతసేపు వాళ్ళు లాస్ అయిపోతారు. బట్ దెన్ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, కన్వర్షన్ టు ఇస్లాం అని. సో ఎప్పుడైతే వాళ్ళు కల్మా చదవడమో లేకపోతే ఆ ప్రాసెస్లో వాళ్ళు వాటికి అవి ఉంటాయి చూసారండి, వాట్ యూ కాల్ క్యాప్స్, డిఫరెంట్ ఇమోజీస్ ఉంటాయి చూసారా, క్యాప్ కానీ లేదా అట్లా అందులో బుర్కా వేసుకునేదంటే యూ విల్ విన్ ద గేమ్. సో ఆ గేమ్ ఎట్లుంటుందంటే సాఫ్ట్వేర్ డిజైనింగ్లో రోల్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు ఒక గేమ్ ఆడేటప్పుడు మనం గన్స్ తీసుకోవడం, నైఫ్ తీసుకోవడం, ఎట్లా ఉన్నట్టు తలకు పాగా కట్టుకోవడం లాంటివి, లేదా బుర్కా, స్కల్ క్యాప్, ఇవి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ స్కల్ క్యాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ బుర్కా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా దెల్ గెట్ ద విన్నింగ్ మోడ్ అనమాట. అంటే చిన్నపిల్లలకి లేకపోతే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇదంతా చాలా డేంజరస్ లాగా అనిపిస్తుంది, బికాస్ వాళ్ళ మైండ్ పైన ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపెట్టేట్టు కనిపిస్తుంది. సో ఇది ఆ అల్గోరిథంను అట్లా డిజైన్ చేసి ఆ గేమ్స్ కూడా అట్లా చేస్తున్నారు. సో దాని ఏదైనా సాఫ్ట్ కన్వర్జన్ అనమాట. సో వాళ్ళకు అచ్చా నేను ఇట్లా స్కల్ క్యాప్ పెట్టుకుంటే, బుర్కా వేసుకుంటే నేను గేమ్ విన్ అవుతున్నా, సో అల్టిమేట్లీ నేను ఇట్లా లైఫ్లో కూడా విన్ అవుతా అనే ఒక థాట్ వస్తుంది అనమాట. సో అది కరెక్టా రాంగ్ అనేది 100% రాంగ్ అని ఎవరైనా మెచ్యూర్ పర్సన్ చెప్పేది. బట్ దెన్ వీళ్ళకి ఏమని ఉంటుందంటే అల్టిమేట్లీ వీళ్ళకి లోపల సాఫ్ట్ కన్వర్షన్ వస్తుంది, సాఫ్ట్ యాంగిల్ వచ్చేస్తుంది ఆ రిలీజన్ పట్ల. సో దెన్ ఆ కన్వర్షన్కి అప్పుడు ఈజీ అయిపోతుంది. సో అల్టిమేట్లీ వాళ్ళ పర్పస్ ఏముంటుందంటే కన్వర్ట్ చేయాలి అని, అది ఎట్లానా అన్నా కానీ సో కన్వర్ట్ చేయాలి అనేది. మనం ఇదే చూస్తే 1947లో పాకిస్తాన్ డివిజన్ అయిపోయిన తర్వాత అక్కడ 17 to 27% హిందూస్ ఉండేవాళ్ళండి, మీకు అన్ని క్యాస్ట్లో కంపేర్ చేసుకుని. వాళ్ళు ఇప్పుడు 7-6%కి రావడానికి కారణం అందరినీ అట్రాసిటీస్ చేసి అట్లా కన్వర్ట్ చేయలేదు. కొందరు ఎట్లా అంటే అక్కడ చౌదరీస్ చాలామంది ఉంటాయి వారు పంజాబ్ ఏరియా. సో వాళ్ళకు ఒక షాప్ ఉందనుకోండి, ఆ చుట్టూతో మొత్తం ముస్లిం షాప్ ఉంటే ఈ షాప్లో ఎవరేం కొనుక్కోరు అనమాట. సో వీళ్ళని కైండ్ ఆఫ్ బహిష్కరించేస్తారు, సమాజం నుంచి బహిష్కరించడం, బికాస్ యూ డోంట్ బిలాంగ్ టు అవర్ రిలీజియన్. అలా బహిష్కరించిన తర్వాత గ్రాడ్యువల్గా ఎన్ని రోజులు ఉంటారు అట్లా బహిష్కరించిన, మార్కెట్లో రన్ అవ్వాలి కదా, సో ఆటోమేటిక్గా ఇట్లా కన్వర్ట్ అయిపోయింది. సో ఇట్లా కన్వర్ట్ అయినవి ఎన్నో కేసెస్ మాకు వస్తాయి అన్నమాట. మేము అడ్వకేట్ టీమ్స్లో పంజాబ్ అడ్వకేట్స్, రాజస్థాన్ అడ్వకేట్స్, మేమందరం ఒక గ్రూప్స్లో అట్లా ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు అనమాట. ఈవెన్ పాకిస్తాన్లో మనం గమనిస్తే హిందూస్ కపుల్ ఉంటే వైఫ్ని తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు సంబంధం లేదేం లేదు, 3 months 4 months తర్వాత వాడు మళ్ళీ వదిలేస్తాడు. సో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, భార్యను తెచ్చుకుంటారు, ఎందుకంటే పిల్లలు 4-5 పిల్లలు ఉంటారు, ఏం చేయాలి నెక్స్ట్ తెచ్చేసుకుంటారు. మెల్లగా ఎట్లనో తప్పించుకొని ఇండియాలోకి వచ్చి అది ఎన్ఆర్సీ, సిఏ ఇట్లాంటివి చేయడం వల్ల సిఏ ద్వారా వీళ్ళకి ఎందుకు ఇట్లా ఇస్తున్నారంటే ఇట్లాంటి అట్రాసిటీస్ వాళ్ళ మీద లైవ్ గా జరుగుతున్నాయి. ఇవి నేను కొత్తగా క్రియేట్ చేసి చెప్తున్నాయి. ఇక్కడ మైనారిటీ హక్కులు అనేసి చాలా ఉన్నాయి. మరి అక్కడ వేరే దేశాల్లో అంటే పాకిస్తానే తీసుకుందాం, మనం పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అక్కడ మైనారిటీ హక్కులు ఏమైపోతాయి మరి? వెన్ ఇట్ కమ్స్ టు ఒక క్లారిటీ ఉన్న సొసైటీ ఒకటి, క్లారిటీ లేని కన్ఫ్యూజ్డ్ సొసైటీ ఒకటి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు హిందూస్ ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ సొసైటీ, ముస్లిమ్స్ ఈజ్ అ క్లియర్ కట్ ఎకోసిస్టమ్ ఉన్న సొసైటీ. సో ఎప్పుడైనా కూడా ఒక క్లారిటీ ఉన్న సొసైటీ మైనారిటీ ఉన్న మెజారిటీ ఉన్న వాళ్ళు లీడ్లో ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిందుస్థాన్. మీరు సోనీ జాదవ్ 21 years అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయిందని తల్లి ఏడుస్తుంది. నిన్న కాక మొన్ననే పాకిస్తాన్లో 7 సంవత్సరాల అమ్మాయి ఎత్తుకపోయిందని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. సో అక్కడ 7 ఏళ్ల పిల్లకు ఏడవాల్సిందే, ఇక్కడ 21 ఏళ్ల పిల్లకు ఏడవాల్సింది మనమే. ఎందుకంటే మా ఎకోసిస్టంలోకి ఫిట్ అవ్వలేకపోతున్నాం. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎజెండా ఉంది, ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ప్లాన్డ్గా ఉన్నాడు అనుకో, వాడి దగ్గర ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. సో హీస్ గాట్ ఏ ప్లాన్. అదే ఈ విక్టింగ్ ఏముంటుంది, ఎస్కేప్ ఒకటే ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే వీడు హీఈస్ నాట్ రెడీ ఫర్ ద వార్, హీఈస్ నాట్ అన్అవేర్ ఆఫ్ ద అటాక్. సో ఇట్లా అటాక్కి అన్అవేర్గా ఉన్నప్పుడు, వార్కి అన్అవేర్గా ఉన్నప్పుడు ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా వాళ్ళు విన్నర్ అయిపోతారు. నేను ఒక వీడియోలో అట్లే చెప్పాను,
యుద్ధం బయట, కోట బయట శత్రువులు అన్ని అస్త్రశస్త్రాలు, బారూదు అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నారనమాట, సైనికుల్ని కూడా పెట్టుకొని. కానీ కోట లోపల ఉన్న వాళ్ళందరూ తంబోలాలు ఆడుకుంటూ, టీవీ సీరియళ్ళు చూసుకుంటూ, మగవాళ్ళంతా హ్యాపీగా టీ తాగుకుంటూ అట్లా కూర్చున్నారు అనుకోండి, విన్నర్ ఎవరవుతారు? బయట అక్కడ యుద్ధానికి రెడీ ఉన్నవాడే విన్నర్. సో వీళ్ళ ఈ సొసైటీ రెడీగా ఉంది. వాళ్ళు 1947 నుంచి వెళ్ళి దే ఆర్ యాక్చువల్లీ 1947లో పాకిస్తాన్ కాకుండా మొత్తం హిందుస్థాన్ ఇస్లామైజ్ చేయాలనే జిన్నా వాళ్ళ పార్టీ ట్రై చేసింది. అది అవ్వట్లేదు అని చెప్పేసి అట్లీస్ట్ మేము పార్ట్ అన్న తీసుకుంటాం, ముక్కలన్నా చేస్తాం. సో ఇప్పుడు నాకు దక్కలేదు మొత్తం అన్నప్పుడు కనీసం దాన్ని డిస్ట్రాయ్ అన్న చేస్తామని డిస్ట్రాయ్ చేసాం. ఆ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ పార్ట్ని కూడా మా వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అజెండా ఉంది, వాళ్ళ ప్లాన్ ఉంది, వాళ్ళకి ఎగ్జిక్యూషన్కి మెథడాలజీస్ ఉంది. అవి అవేర్గా ఉన్నది అంటే హిందూ సొసైటీ ఇప్పుడిప్పుడు కాస్త కుస్తా మేల్కొంటుంది. ఇప్పుడు మేల్కొన్న ఈ హిందూ సొసైటీని కూడా ఒక్కొక్క బిల్లు తేవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి. సిఏఏకి రైట్స్ అయితే, ఎన్ఆర్సీ చేయాలంటే రైట్స్ అయితే, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలంటే రైట్స్ అయితే, రామజన్మభూమి ఏదో అదొకటి సైలెంట్గా అయిపోయింది. అక్కడికి కూడా అసదుద్దీన్ ఓవైసీ క్లియర్గా ఓపెన్గా చెప్పేసిండ్రు, మీరు అక్కడ మళ్ళీ మసీద్ చేస్తాము. సో ఈ విక్టిమా లేకపోతే ఫూలా లేకపోతే ఇగ్నోరెంటా ఇన్నోసెంటా ఇక మనమే ఆలోచించుకోవాలి, మనమే ఆ యూనిటీని తీసుకురావాలి. ఓకే మ్యామ్, ఒకవేళ యూసీసీ లాంటి చట్టాలు వస్తే కనుక ఇలాంటి వాటిని ఆపవచ్చా? నిజంగా ఇలాంటి వాటిపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఎవరూ బాధపడకుండా అందరూ కలిసి హ్యాపీగా ఉండవచ్చా? మీరేమంటారు దీనిపైన? ఒక్క చట్టం దిగానే మొత్తం సొసైటీ అంతా ప్రక్షాళన అయిపోయి అందరు బాగైపోతారని చెప్పడానికి లేదు. బట్ దెన్ ఏమైపోతుందంటే అట్లీస్ట్ అన్యాయం, డిస్క్రిమినేషన్, డెరోగేషన్ జరగదన్నమాట బిట్వీన్ ద ఇండివిజువల్స్. అండ్ సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలకి సమానమైన హక్కులు వచ్చే 100% ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. నెక్స్ట్ ఆటోమేటిక్గా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినప్పుడు వక్ఫ్ బోర్డు దానికదే డెమాలిష్ అయిపోతుంది. ఎందుకంటే యూనిఫామిటీ అనేది ఫామ్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డ్ నుంచి ఎవరో ఒకరు ముల్లా వచ్చేసి ఇది నా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అప్పుడు సివిల్ డిస్ప్యూట్ కూడా ఒకటి అయిపోతుంది. అందుకే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే సివిల్ కోడ్లో ఓన్లీ ఫ్యామిలీ లాసే ఉన్నాయి. బట్ దెన్ నాకు తెలిసి గవర్నమెంట్ ఇందులో సివిల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ డిస్క్రిమినేషన్ ఉండదు, డెరోగేషన్ ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తమిళనాడులో ఒక కేసు అయిందండి. ఒక అతను 46 years అతను 14 years అమ్మాయిని, హిందూ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఈ కన్వర్ట్ చేసేసి మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు అది చూస్తే జకాత్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ అతనికి సపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టు వరకు కూడా అతను వెళ్ళి తను అకార్డింగ్ టు హిజ్ రిలీజన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్టే అని సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వర్డిక్ట్. ఎట్లా తెచ్చుకోగలిగిండు అంటే ఎంత స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. సో ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డిరోగేషన్ అవుతుంది. అదే ఒక హిందూ వ్యక్తి 14 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతను పనిష్ అవుతుంది, ఇతనికి అవ్వలేదు ఈ ముస్లిం వ్యక్తికి. ఎందుకో దాన్నే డిరోగేషన్, అక్కడనే డిస్క్రిమినేషన్. ఇలాంటి డిస్క్రిమినేషన్స్, డిరోగేషన్స్ రాకుండా ఉండడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ యూజ్ అవుతుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. అంటే మనం మొన్న ప్రెస్ మీట్లో చూసాము, నిజంగా ఒక బాధిత తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు కోసం చాలా బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టింది. వాళ్ళకి సపోర్ట్గా మౌనిక శంకర్ గారు అక్కడికి వచ్చారు అండ్ ఫైట్ చేస్తున్నారు. మౌనిక గారు, నిజంగా మీరు చేస్తున్న ఫైట్కి మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాము. నిజంగా ఇలాంటి కేసెస్ నుంచి కాపాడడానికి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాము. టిల్ దెన్, జై హింద్, జై భారత్.